10th క్లాస్ అర్హతతోని మనకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ అనేది అవకాశం ఉంది. చాలా మంచి అవకాశం. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. 35,000కి పైగానే మీకు సాలరీ ఉంటుంది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వరకు కూడా అవకాశం అనేది ఉంది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను కాబట్టి సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, లైక్ చేయట్లేదు చాలామంది చూస్తున్న వాళ్ళు, ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 years అనేది కంప్లీట్ అయింది ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి. ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. గైస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ముందుగానే చెప్తున్నాను. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుంది అనేది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి విజయవాడలో, అండ్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి మన హైదరాబాద్లో పోస్టింగ్ పొందేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. కాబట్టి అందరికీ కూడా చాలా మంచి అవకాశం. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో కూడా మీకు ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఎంటీఎస్ జాబ్ వేకెన్సీస్. అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువగా లేదు. సో అప్లికేషన్ ఫీజు కూడా మనకి చాలా తక్కువగానే ఉంది. సో ఇక్కడ మీరు ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ 300 రూపీస్ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మాత్రం ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా ఇక వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. 14th ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ March 13th వరకు ఈవినింగ్ 5:30 PM వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు మీకు జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి స్పీడ్ పోస్ట్ ద్వారా, లేదంటే కొరియర్ ద్వారా, లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి మనము పంపించాలి. దీనికి లాస్ట్ డేట్ 23rd March అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్, మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు దీనికి సంబంధించి నేమ్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రావడం జరిగింది. చాలా మంచి అవకాశం. తక్కువ కాంపిటీషన్తో మన సొంత రాష్ట్రాల్లోనే పర్మనెంట్ ఎంటీఎస్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్. ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే ఆ విధంగా ఆ ప్రాసెస్ కూడా అర్థమై ఆ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి కంప్లీట్గా చూడండి. అయితే ఒక ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఐటీఎస్ సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ మాత్రం జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. లెవెల్ 1 ప్రకారం మీకు బేసిక్ పేనే 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. డిఏ, అలాగే హెచ్ఆర్ఏ, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు ఇన్ హ్యాండ్ సాలరీ 35,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్యాస్ట్ వరకు ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో దాదాపుగా ప్రతి కేటగిరీకి ఒక వేకెన్సీ ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి జనరల్ కేటగిరీలో కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మన ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి, 35 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించి. ఓబీసీ వాళ్ళు 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే
మనకి ఎంటీఎస్ అంటే మీకు అందరికీ తెలిసింది కదా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అంటే వివిధ రకాల పనులు చేసేటువంటి జాబ్ అనమాట ఇది. అంటే మీకు ఇక్కడ ఏ ఆఫీస్లో మనకి ఇక్కడ పోస్టింగ్ ఇస్తున్నారో అందులో మనము వివిధ రకాల పనులు చేయాల్సి ఉంటుంది. అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి మీరు ఇక్కడ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ వర్క్ ఇస్తారు, దానికి రిలేటెడ్గా మీరు వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సాలరీస్ మాత్రం మంచిగానే ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ లెవెల్ 1 జాబ్ అని చెప్పేసి తక్కువ అయితే అనుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఒక వేకెన్సీస్కి అప్లై చేయడానికి. మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఒక వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేస్తారో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి 10 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో మీరు జస్ట్ 5 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి దేని మీద కండక్ట్ చేస్తారంటే, మన ఇక్కడ చాలా రకాల కేటగిరీస్కి సంబంధించి వర్క్ ఉంటుంది కదా, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్, గార్డెనర్, స్వీపింగ్ అండ్ మోపింగ్, క్లీనింగ్, కార్పెంటర్, ఇలా మనకి వివిధ రకాల రోల్స్ అయితే ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మీకు జస్ట్ ఆ స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. సో అది మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, మనకి ఏదైతే ఎంటీఎస్కి సంబంధించి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి కదా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, సో ఇదే టాపిక్స్ మీద మీకు 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లో మాత్రం మంచి స్కోర్ సాధించాలి. స్కిల్ టెస్ట్ మాత్రం క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే తక్కువ కాంపిటీషన్తో 10th క్లాస్ అర్హతతోని మన సొంత రాష్ట్రాల్లోనే పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు మాత్రం ఈ జాబ్స్ని మిస్ చేసుకోవద్దు. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ యొక్క ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చూద్దాము. కి సంబంధించి సిలబస్ అనేది చెప్తున్నాను, ఇది నోట్ చేసుకోండి. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ, అలాగే రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ టాపిక్స్ మీద మీకు ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ 100 మార్కులు, 90 మినిట్స్ టైం ఇస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు డీటెయిల్ సిలబస్ కూడా ఉంది. కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఈ యొక్క సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే మీకు స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేశాను కదా. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా NITTTR న్యూ అప్లికెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. మీకు అక్కడ ఆ విధంగా రాకుంటే అప్లికెంట్ రిజిస్టర్, అలాగే అప్లికెంట్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేసి ఏంటి అంటే, ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి, తర్వాత మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు ఓన్గా అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్ అని చెప్పేసి. లేకుంటే ఫిజికల్లీ మీరు ఫిట్గా ఉన్నట్లయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేసి సో మీరు లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసేసుకోవచ్చు. మనకి NITTTRకి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. మనకి హెడ్ క్వార్టర్స్ అనేది చెన్నైలో ఉంటుంది, కాకుంటే రీజనల్ సెంటర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్, విజయవాడ, కలంసరి, బెంగళూరు అని చెప్పేసి అలా వేరియస్ లొకేషన్స్లో అయితే ఉన్నాయి. కాబట్టి సో మన సొంత రాష్ట్రాలకి చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.